హాయ్ గైస్ వెల్కమ్ టు మెన్స్ టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ సిమాంటిక్ ట్యాగ్స్ లేదా ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. అలాగే నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో ఎస్సీఓ ఆప్టిమైజేషన్ అనే వర్డ్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాను అనమాట. అంటే ఇది యూజ్ చేస్తే మనకి ఎస్సీఓ ఆప్టిమైజేషన్ బాగుంటుందని. అసలు ఎస్సీఓ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్లో మెన్సాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే మీరు ఈ సిరీస్‌లో ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ఫస్ట్ ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. జనరల్‌గా మీరు ఒక షాపింగ్ మాల్ పోయినారనుకోండి. మెయిన్ మీకు షాపింగ్ మాల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. షాపింగ్ మాల్ పేరేమి, లేకపోతే అది ఎక్కడైనా సెర్చ్ చేయాలన్నా అవన్నీ మీకు కనిపిస్తాయన్నమాట. సో నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఒక టేబుల్ లాగా గాని లేదా గోడకి అతికిచ్చింటారు. ఏమని ఫస్ట్ ఫ్లోర్ మెన్స్ సెక్షన్, సెకండ్ ఫ్లోర్ ఉమెన్స్, థర్డ్ ఫ్లోర్ కిడ్స్ లేదా అతికిచ్చింటారు. సో అవన్నీ మీకు నావిగేషన్ అనమాట. అంటే ఏ ఫ్లోర్‌లో ఏమున్నాయని. అక్కడికి వెళ్తే ఇప్పుడు మెన్స్ ఫ్లోర్‌లోకి వెళ్ళారనుకోండి. మీకు అక్కడనే డ్రెసెస్ ఉంటాయి. ఓకే. ఇదంతా ఒక సెక్షన్ అనుకోండి మెన్స్ ఫ్లోర్ అంతా. అందులో మళ్ళీ మనకు ఏమేమి ఉంటాయి? షర్ట్స్ ఉంటాయి. మళ్ళీ జీన్స్ ప్యాంట్లుంటాయి, కాటన్ షర్ట్ ఉంటాయి, హుడీస్ ఉంటాయి, క్యాజువల్స్ ఉంటాయి, ఫార్మల్స్ ఉంటాయి. సబ్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ దాంట్లో మీరు ఒక ఫార్మల్ షర్ట్ సెలెక్ట్ చేశారనుకోండి. ఆ ఫార్మల్ షర్ట్‌కి డీటెయిల్స్ ఉంటాయి. ఏమని? ఆ ఫార్మల్ షర్ట్ కలర్ ఏమి? దాని ప్రైస్ ఎంత? అవన్నీ సంథింగ్ ఏవో డీటెయిల్స్ ఉంటాయి కదా! అలాగే ఒక సూపర్ మార్కెట్ వెళ్ళండి. సూపర్ మార్కెట్ వెళ్ళగానే మీకు అన్నీ ఒక ర్యాక్‌లో పెట్టింటారు. మీకు ప్రతి చోట మీకు ఈ ర్యాక్‌లో ఇప్పుడు మీకు పైన బోర్డ్ కనిపిస్తా ఉంటది. అంటే ఈ సైడ్ అంతా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ సైడ్ అంతా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఇంకోటి ఏదో ఉంది. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ సెక్షన్‌లోకి వెళ్ళాక మెయిన్ అంటే ఇక్కడంతా ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మీకు సబ్ సెక్షన్స్ రెఫ్రిజిరేటర్స్ అని ఇక్కడున్నాయి. వాషింగ్ మిషన్స్ ఇక్కడున్నాయి. టీవీస్ ఇక్కడున్నాయి అలా ఉంటుంది కదా! అలాగే మనకొక వెబ్‌సైట్‌లో ఎప్పుడు గాని ఇవి చూడండి. ఈ పైనంతా సెర్చ్ బార్ మెయిన్ ఓకేనా? మీకు షాపింగ్ మాల్ ఎలాగో ఇది మెయిన్ సెర్చ్ బార్ అనుకోండి. కింద చూడండి. నావిగేషన్ లింక్స్ ఉన్నాయి. అంటే ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చూపిస్తాంది. మొబైల్స్, న్యూ రిలీజెస్ ఎలక్ట్రానిక్స్ అలా ఎలాగైతే షాపింగ్ మాల్‌లో మెన్స్ వేర్, కిడ్స్ వేర్, వుమెన్ వేర్ అని చెప్పేసి ఫ్లోర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నాయి. మీరు దాని మీద క్లిక్ చేస్తే కస్టమర్ సర్వీస్ క్లిక్ చేశా. ఈ కస్టమర్ సర్వీస్‌కొచ్చింది. అలాగే మీరు అక్కడ షాపింగ్ మాల్‌లో ఆ ఫ్లోర్‌కి వెళ్ళిపోతారు కదా! ఇది నావిగేషన్ లింక్స్ అనమాట. కంపారిజన్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి కిచెన్ అండ్ హోమ్ టిప్స్ ఫర్ యూ అని ఉంది. ఇదంతా ఒక సెక్షన్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సో, మనం ఇప్పుడు మొబైల్ తీసుకుందాం. మొబైల్ తీసుకుంటానే చూడండి ఇక్కడంతా ఒక సెక్షన్ వచ్చేసింది మనకి. ఓకేనా? ఈ బాక్స్ అంతా ఒక సెక్షను. మళ్ళీ ఈ బాక్స్ ఒక సెక్షన్ వచ్చింది. కింద చూసినారనుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక సెక్షన్ ఓకేనా? ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? ఐఫోన్ ఉంది. ఐఫోన్ చార్జర్ ఉంది. సామ్‌సంగ్ చార్జర్ ఉంది. మళ్ళీ ఐఫోన్ సంథింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద ఐఫోన్ 15 మీద క్లిక్ చేస్తాను. దీని గురించి డీటెయిల్స్ వచ్చినాయి కదా! ఓకేనా? సో, మీకు ఇదొక అర్థమైందా? నేనేం చెప్తున్నా అంటే హెచ్‌టిఎంఎల్ పరంగా అర్థం చేసుకోగలిగింది. జనరల్‌గా ఇప్పుడు నేనేం చెప్పినా అర్థమైంది గదా! మనకెక్కడికి వెళ్ళినా గానీ ఫస్ట్ ఒక హెడర్ ఉంటది. కింద నావిగేషన్ లింక్స్ ఉంటాయి. దాని కింద ఒక సెక్షన్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సో, దీనికి మనము హెచ్‌టిఎంఎల్ న్యూ ఫైల్ తీసుకున్నాము. సిమాంటిక్ డాట్ హెచ్‌టిఎంఎల్ అని. సో, మీకు గుర్తున్నట్టయితే నేను ఫోర్త్ వీడియోలోనో, థర్డ్ వీడియోలోనో డివ్ ట్యాగ్ గురించి చెప్పాననమాట. డివ్ అనేది జనరల్‌గా కంటైనర్ ఎలిమెంట్. మనం దీన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి అంటే ఒకేసారి దానికి స్టైలింగ్ అప్లై చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. ఇప్పుడు డివ్ ఉంది. ఇప్పుడు మనకు చూడండి అమెజాన్ హెడర్ ఉంది. ఈ ఒక్క దాంట్లోనే అన్నీ వరుసగా వచ్చాయి చూడండి. అమెజాన్ ఫస్ట్ ఇమేజ్ వచ్చింది. తర్వాత పక్కనొచ్చి అడ్రెస్ వచ్చింది. సెర్చ్ బార్ వచ్చింది. ఇంకా సంథింగ్ వచ్చినాయి గదా! సో, ఇవన్నీ పక్క రావు మనకు జనరల్‌గా. ఎందుకు? మనకు మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్ ఉంటాయి గాబట్టి, అన్నీ లైన్ బై లైన్ వస్తాయని జెప్పేసి నేను మీకు ఫోర్త్ వీడియో అండ్ ఫిఫ్త్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇలా మనకు అన్నీ ఇలా సైడ్ బై సైడ్ రావాలంటే జనరల్‌గా టేబుల్స్ యూజ్ చేస్తాము. బట్ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు అంతా యూజ్ చేసేది డివ్. డివ్ యూజ్ చేసి సీఎస్ఎస్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అండ్ గ్రిడ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అని జెప్పా. సో, ఇంత చెప్పా కదా లాస్ట్ 2 వీడియోస్‌లో. సో, ఇప్పుడు మాది క్రియేట్ చేయాలంటే ఒక సెర్చ్ బార్ అంటే ఇన్‌పుట్ అనుకోండి. ఓకేనా? ఇన్‌పుట్ టైప్ ఇక్వల్స్ టెస్ట్ ఒకటి. మళ్ళీ ఒక పిక్చర్ ఇమేజెస్ వచ్చేసి
ఇమేజ్ పెద్దగా వస్తుంది కాబట్టి సంథింగ్ ఏదో ఇద్దాం. పేరా పారాగ్రాఫ్ వచ్చేసి హాయ్ యూజర్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇద్దాము, అడ్రస్ ఇద్దాం. అడ్రస్కి ఒక పారాగ్రాఫ్ ఇద్దాము. అడ్రస్. ఇప్పుడు నేను లైవ్ సర్వర్ రన్ చేస్తున్నాను. చూసారా అన్ని కింద వచ్చాయి. బట్ ఇలా సైడ్ బై సైడ్ వచ్చేకి మనము సిఎస్ఎస్ యూజ్ చేస్తాము. ఆ సైడ్ బై సైడ్ అన్నీ ఒకేసారి అప్లై అవ్వాలంటే ఇవన్నీ ఒక డివ్ లోపల పెట్టి అప్లై చేస్తాం. ఓకేనా. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకొని సిఎస్ఎస్లో సూపర్ క్లారిటీ వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఒక డివ్ అనే కంటైనర్లో మనకు ఒక బాక్స్లో ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకొని దాన్ని స్టైలింగ్ చేసుకుంటాం. ఓకేనా. మనకి ఎట్లా కావాలా అలా. ఇప్పుడు నేను సర్చ్ బార్కి ఇదే చేసా. నెక్స్ట్ కింద నావిగేషన్ ఉంది. ఓకేనా. మీరు గమనించినట్టయితే ఇవి కింద నావిగేషన్ ఉంది కదా, ఇవన్నీ కూడా పక్క పక్కన వచ్చినాయి. దానికి మళ్ళీ ఇంకోటి పెట్టినా అనుకుందాం. మళ్ళీ దివ్ అని ఇచ్చా. దానికి వచ్చేసి ఇక్కడ H2 కేటగిరీస్ అని ఇచ్చిన అనుకుందాం. మళ్ళీ ఇంకోటి ఇస్తా. ఇచ్చి దీనికి వచ్చేసి మళ్ళీ సెక్షన్స్ అని ఇస్తా. ఇప్పుడు డిస్ప్లేకి ఏమో డిస్ప్లే అయ్యాయి, కానీ మనం అన్నిటికీ డివ్ యూజ్ చేసాం. దీనికి మీనింగ్ లేదు. జస్ట్ ఒక కంటైనర్ తీసుకుని అన్నీ ఒక దాంట్లోకి వేసేసాం అంతే. ఓకేనా. సో ఇలా మీనింగ్ లేకుండా ఉండకుండా ఎస్సీఓ ఆప్టిమైజేషన్ కోసం, ఎస్సీఓ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మనకి బేసిక్గా జనరల్గా ఏమంటామంటే ఈ అమెజాన్లో ఈ పైన ఇదంతా ఉంది ఈ బాక్స్, దీన్ని హెడ్డర్ అంటాం. ఓకేనా. అంటే మెయిన్ సెర్చ్ ఎలిమెంట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఈ కింద ఇవన్నీ కేటగిరీస్ లాగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ నావ్ బార్ అంటాం లేదా నావిగేషన్ మెనూ అంటాం. నెక్స్ట్ కింద వచ్చేదంతా ఇంకా మెయిన్ కంటెంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో అవన్నీ మనకి బ్రౌజర్కి అర్థం అవ్వాలి. ఇప్పుడు నువ్వు అన్ని దివ్ అని పెట్టావనుకో, ఇందులో ఏది హెడ్డరు, ఇందులో ఏది నావిగేషను, ఇందులో ఏది మెయిన్ సెక్షన్ నాకు అర్థం కాదు. సో అది అర్థమయ్యేకి మనకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరిగితే మీకు జనరల్గా మొబైల్ ఫోన్స్లో చూసినట్లయితే యాక్సెసిబిలిటీ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ ద్వారా మీరు ఏ క్లిక్ చేసినా అది మాట్లాడుతుంది. మొబైల్ ఫోన్ నుంచి మీకు వాయిస్ వస్తుంది ఏమని, ప్రజెంట్ మీరు ఈ యాప్ సెలెక్ట్ చేశారు, ఈ యాప్ ఓపెన్ చేయాలన్నా వద్దని అడుగుతుంది. అలా ఎందుకు అడుగుతుంది, మనకైతే ఓకే, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నవాళ్ళు, కళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు ఓకే. కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఈ ఫీచర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఫోన్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు చూడలేపారు కాబట్టి ఆ వాయిస్ విని, అంటే అది ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ విని వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఫోన్ అనేది. సో అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దానికి అర్థం అవ్వాలి కదా. అలాగే ఒక యూజర్ ఎవరన్నా బ్లైండ్ కానీ అలా ఉన్నప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు నావిగేషన్ మెనూకి వెళ్ళాలనుకుంటున్నారు. దీంట్లో నావిగేషన్ మెనూ ఏదో మనకు తెలుసు, ఈ కంటైనర్ అని వాళ్ళకి తెలియదు కదా. సో గూగుల్కి ఇది నావిగేషన్ కంటైనర్, ఇందులోకి వెళ్ళి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలని తెలియాలి అంటే HTMLలో కొన్ని సిమాంటిక్ ట్యాగ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి కామెంట్స్లో వెళ్తాను ఇక్కడ. ఫస్ట్ వచ్చి హెడ్డరు, నెక్స్ట్ వచ్చి నావ్, నెక్స్ట్ వచ్చి మెయిన్, సెక్షన్, ఆర్టికల్, ఫుటర్. ఓకేనా. సో ఇప్పుడు ఇవంతే, ఇవి ఈ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. హెడ్డర్ ట్యాగ్ వచ్చేసి హెడ్డింగ్ సంబంధించి యూజ్ చేస్తాం. ఏవి ఇగో ఇట్లాంటివి ఈ పైన ఇలా డిస్ప్లే చేసానికి హెడ్డర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ దివ్ వచ్చేసి ఏమని వెళ్తాము, హెడ్డర్ అని వెళ్తాం. అంతే సింపుల్. ఇదంతా నేను మీకు అర్థం అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. మన కోడ్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. జస్ట్ డివ్ ప్లేస్లో ఇవన్నీ రీప్లేస్ చేస్తాం అంతే. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పెట్టాలో చెప్తాను అంతే, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి దీంట్లో. సో హెడ్డర్ ఇన్పుట్ పెట్టేస్తాం. నెక్స్ట్ మనకి ఏముంది కదా, ఈ నావిగేషన్ లింక్ ఉంది. షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు నావిగేషన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లోర్ ఇది, సెకండ్ ఫ్లోర్లో ఈ వేరు ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో ఇవి ఉంటాయని. సో అలాగా ఈ నావిగేషన్కి వచ్చేసి మనం నావ్ అనే యూజ్ చేస్తాం. దాన్ని నావ్ బార్ అంటాము. ట్యాగ్ వచ్చేసి అయితే ఎన్ఏవి, దీన్ని నావిగేషన్ బార్ అంటాం, నావ్ మెనూ అంటాం, ఏదన్నా అనొచ్చు. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. నెక్స్ట్ మీరు మెయిన్, ఇప్పుడు ఓకే ఇంతవరకు మీరు ఏం చూసినారు, షాపింగ్ మాల్ నేము, హెడ్డర్ అవన్నీ, ఇన్పుట్ అడ్రస్ అవన్నీ చూసినారు అంతే. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయో చూసినారు. ఇవి మీకు దీంట్లో ఏం కావాలా, ఇవి ఇంత కేటగిరీస్లో మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసాం ఫస్ట్ మనం. ఓకేనా. కేటగిరీస్లో మొబైల్ సెలెక్ట్ చేశాక ఈ పేజ్కి వచ్చింది. సో మనకి ఇది మెయిన్ పేజ్ అనమాట. ఈ మొబైల్ అనే మెయిన్ పేజ్, ఎందుకు నీకు కావాల్సిన మొబైల్స్ కాబట్టి ఇది మెయిన్ పేజ్ మొబైల్స్ ఒక్క. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పెట్టాలన్నమాట. ఓకేనా.
అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు మెయిన్ షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అయ్యాం. లేదా మెయిన్ ఫస్ట్ ఫ్లోర్‌లో మెన్స్ సెక్షన్‌కి వెళ్ళాలనుకున్నాం. ఆ మెన్స్ సెక్షన్‌లోకి వెళ్ళామనమాట. ఓకేనా? ఇది మెన్స్ సెక్షన్ ఇస్తాం. ఫస్ట్ మెన్స్ సెక్షన్స్‌కి వెళ్ళావు. ఇప్పుడు మెన్స్ సెక్షన్స్‌లో కూడా నీకు ఇంతకుముందు చెప్పినట్టు సెక్షన్స్ ఉంటాయి. ఒకటొచ్చి ఏముంటది? క్యాజువల్స్ ఉంటది. ఓకేనా? మళ్ళీ ఇంకోటొచ్చి ఏముంటది? ఫార్మల్స్ ఉంటది. మళ్ళీ ఇంకోటొచ్చేసి ఆహ్, పార్టీ వేర్ అని ఉంటదనుకుందాం. ఇంకా చాలా ఉంటాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. సో, ఇప్పుడు మొబైల్ దాంట్లోకొచ్చారు. మీ మొబైల్ దాంట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి చూడండి. చూడండి. ఇదంతా ఒక సెక్షన్ అనమాట. ఇందులో ఏముంది అందరు 10,000 మొబైల్స్ ఉన్నాయి. చూడు. ఇందులో అందరు 40,000 మొబైల్స్ ఉన్నాయి. అంటే ఒక్కో దాంట్లో ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు చూడండి. ఇదే మొబైల్ పేజే. ఇదంతా మెయిన్. ఇందులో మనకేమున్నాయి ఇక్కడంతా కొన్ని మొబైల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో సెక్షన్. ఇందులో కొన్నున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇది. అలా మనకు సెక్షన్స్ డివైడ్ అవుతూనే ఉన్నాయి గదా! సో, ఈ సెక్షన్స్ అన్నీ మనం ఇక్కడ ఇప్పుడు మెన్స్‌లోకొచ్చాం. క్యాజువల్స్, ఫార్మల్స్ ఇదంతా బానే ఉంది. ఇప్పుడు సెక్షన్‌లో క్యాజువల్స్ మీకొక షర్ట్ నచ్చింది. లేదా ఫార్మల్స్ అనుకుందాం ఓకేనా? ఫార్మల్స్‌లో మీకొక షర్ట్ నచ్చింది. ఆ షర్ట్‌ని సెలెక్ట్ చేశారు. దాని డీటెయిల్స్ ఆర్టికల్ అనే దాంట్లో వెళ్తామనమాట. ఓకేనా? సో, ఆర్టికల్‌లో ఏముంటది? హెచ్4 వచ్చేసి బ్లాక్ షర్ట్. మెయిన్ ఆ షర్ట్ పేరో ఏదో ఉంటుంది కదా! లేదా కంపెనీ నేమ్ ఏదో ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ పూమా బ్లాక్ షర్ట్ ఉంటుందనుకుందాం. నెక్స్ట్ ప్రైజ్ 999 ఏదో ఉంటది. ఇప్పుడు చూడండి చూసేకి ఎంత నీట్‌గా అనిపిస్తుంది. జనరల్‌గా మనం అన్నిటికి ఈ హెడర్ గాని, మెయిన్ గాని, సెక్షన్ గాని అన్నిటికి దివ్ అని యూజ్ చేస్తాం. దానికి మీనింగ్ ఉండదు. అదే ఇప్పుడు చూడండి మెయిన్ హెడర్ ఉంది. నావిగేషన్ లింక్స్ ఉన్నాయి. మీరేమైనా సెర్చ్ చేయాలనుకుంటే హెడర్‌లో సెర్చ్ చేయొచ్చు. ఎక్కడికన్నా నావిగేట్ ఏవెక్కడో తెలుసుకుంటే నావిగేషన్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత వెళ్ళాక అక్కడ మెయిన్ సెక్షన్ మీకు కావాల్సిన ప్రాజెక్ట్ సెక్షన్ కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్స్‌లో సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇవన్నీ సెక్షన్స్ అన్నమాట. అందులో ఏమున్నాయి? క్యాజువల్స్ ఉన్నాయి, ఫార్మల్స్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి. సో, మీరు క్యాజువల్స్‌లో నుంచి ఒక సెలెక్ట్ చేసుకున్నాక దాని గురించి ఆర్టికల్ అంటే దాని గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ లేదా డీటెయిల్స్ ఓకేనా? సో, దాని గురించి ఏముంది? షర్ట్ అని ఉంది, ప్రైస్ ఎంతుంది అవన్నీ ఉన్నాయి. ఇది ఎంత నీట్‌గా కనిపిస్తుంది, డివ్ అనేది ఎంత నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇది మనకు బ్రౌజర్‌కి అర్థమవుతుంది. మన కోడ్ కూడా ఒక స్ట్రక్చర్‌లా కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇది మెయిన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఫుటర్ అని ఉంటది. ఓకేనా? మీకు ఇదే సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మీకు బోర్డ్స్ ఉంటాయి. ఏమని? ఈ సైడ్ ఫుడ్ ఐటెమ్స్, ఈ సైడ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటాయి. ఓకేనా? అది న్యావ్ అనుకుందాం. మీరిప్పుడు మెయిన్ ఏది ఫుడ్ ఐటెమ్ సెక్షన్‌లోకి వెళ్లారనుకుందాం. ఫుడ్ ఐటెమ్‌లో గూడా మీకి చాలా ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ఏవుంటాయి? యావరేజెస్ ఏవో ఉంటాయి. ఇంగ్లీష్‌లో వద్దంటే తెలుగులో అయితే బిస్కెట్‌లు, చాక్లెట్‌లు అవన్నీ ఒక సెక్షన్‌లో పెట్టింటారు. స్నాక్స్ అని పెట్టింటారు. ఓకేనా? అది కూడా ఫుడ్డే స్నాక్స్ అనేది కూడా ఫుడ్డే. కానీ మెయిన్ ఫుడ్ సెక్షన్ అంటే ఏది? ఇదంతా మెయిన్ ఫుడ్ సెక్షన్. దాంట్లో స్నాక్స్ ఒకటున్నాయి. డైలీ నీడ్స్ అంటే డైలీ మనం చేసుకునే అన్నం గాని, లేదా చపాతీలు దానికి గాని అవి సెపరేట్ ఉంటాయి. ఓకేనా? అలా సెక్షన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ ఒక సెక్షన్‌లో ఇగో ఫుడ్ ఉంది. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ తీసుకున్నారు. దాని మీద మళ్ళీ డీటెయిల్స్ ఉంటాయి. అది ఆర్టికల్ అనమాట. అంటే ఆ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎట్లా, ఎక్స్‌పైరీ ఎప్పుడు, ప్రైస్ ఎంత, లేకపోతే ఏమైనా చాక్లేట్ డైరీ మిల్క్ సిల్క్ చాక్లేట్ తీసుకున్నారు. మళ్ళీ ఆ సిల్క్‌లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! అవన్నీ ఆర్టికల్స్. అలాగే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మొబైల్స్ ఉన్నాయి. ఇవన్నీ మొబైల్సే. ఈ సెక్షన్‌లో ఉండేవన్నీ మొబైల్సే. కానీ ఇక్కడ చూడండి ఒక్కో మొబైల్ ఒక్కొక్కటి కాదు. ఇప్పుడు నేను పర్టిక్యులర్ ఈ నార్జో అనే మొబైల్‌ని క్లిక్ చేశాననుకోండి. ఇది ఆర్టికల్. అంటే ఈ మొబైల్ సంబంధించి మనకు ఇక డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది ఆర్టికల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్‌గా మెయిన్ అన్నీ అయిపోయినాక లాస్ట్‌లోనే ఫుటర్. ఫుటర్ అంటే షాపింగ్ మాల్‌లో అయితే మనకు బిల్లింగ్ గాని, లేదా బిల్స్ కలెక్ట్ చేసుకోవడం గాని, లేకపోతే మన డెలివరీ తీసుకునేది గాని అంటే మెయిన్ ఫుటర్. లేకపోతే మీకు ఎగస్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కౌంటర్‌లో అడుగుతారు కదా! ఆ కౌంటర్‌ని ఫుటర్ అనుకోండి. అది వెబ్‌సైట్ పరంగా చూసుకుంటే మనం ఏ వెబ్‌సైట్ తీసుకున్నా లాస్ట్‌కి ఫుల్ లాస్ట్‌కొచ్చేసేయండి. లాస్ట్‌కొస్తే కింద ఇవన్నీ ఉంటాయి. ఇది ఇంకా లోడ్ అయితానే ఉంది. ఓకేనా చూడండి. కింద ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫుటర్ అనమాట. అంటే ఈ వెబ్‌సైట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్ కావాలన్నా, లేకపోతే ఈ వెబ్‌సైట్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుకోవాలన్నా, మీరు అవన్నీ సేల్స్ పర్సన్ నాకు చెప్పలేదు. సేల్స్ పర్సన్ ఎంతసేపు మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించి డిస్క్రిప్షన్ ఇస్తది గానీ, ఆ షాపింగ్ మాల్‌కి సంబంధించి డిస్క్రిప్షన్ ఇవ్వదు. ఆ షాపింగ్ మాల్‌కి సంబంధించి అయితే
మీరు రిసెప్షన్‌లో గానీ, లేదా ఆఫీస్ రూమ్ టైప్ గానీ అక్కడ పోయి కనుక్కోవాల. ఆ బిల్లింగ్ చేసే దగ్గర అవన్నీ. ఓకేనా? సో, ఇది ఫుటర్. అలాగే మనం ఫుటర్ యూజ్ చేస్తాం. ప్రజెంట్ ఇక్కడ ఎంప్టీ పెట్టేస్తున్నా. ఏం లేదు షాపింగ్ మాల్‌లో. లేకపోతే బిల్లింగ్ అనుకోండి. బిల్లింగ్ సెక్షన్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదే ఓవరాల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో మనకి సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ అదే. దీంట్లో మనకి థియరీ ఎక్కువుంటది. ఓకేనా? ప్రాక్టికల్ అంటే మనకు జస్ట్ ఎప్పుడు యూజ్ చేసే డివ్ ప్లేస్‌లో ఇవి రీప్లేస్ చేయను అని చెప్పడం వరకే. ఓకేనా? ఏ ప్లేస్‌లో ఏవి యూజ్ చేయాలి. ఎవ్రీ టైమ్ డివ్వే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంక మరి దీని లోపల సబ్ కేటగరీస్ కానీ మీరు డివ్ యూజ్ చేసుకోవచ్చు పర్లేదు గానీ, మెయిన్, మెయిన్ వాటి మాత్రం ఇవన్నీ ఈ సిమాటిక్ ట్యాగ్స్‌ని యూజ్ చేయాలి. సో, మనకొక వెబ్‌సైట్ ఇమేజ్ చూసుకుంటే ఇలా ఉంటది. ఇది చూడండి. మీకింకా బాగా అర్థమయ్యుంటుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ హెడర్ ఉంది. మనకిక్కడ నావిగేషన్ చూస్తే సైడ్‌కొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్‌లోనే నేను పై బ్యాక్ వెళ్తున్నా. చూడండి ఇప్పుడు ఇక్కడంతా కేటగరీస్ ఉన్నాయి. ఇక ఈ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. దీన్ని హాంబర్గర్ మెను అంటారు జనరల్‌గా. దీన్ని క్లిక్ చేశాననుకోండి చూడండి. ఈ సైడ్‌లో నాకు మళ్ళీ సబ్ చూసండి. ఇప్పుడు నావిగేషన్ ఉంది. నావిగేషన్‌లో డిజిటల్ కంటెంట్ అండ్ డివైజెస్‌కి రావాలంటే ఇక్కడ. ఏమన్నా డిపార్ట్‌మెంట్ నుంచి కొనాలంటే ఇక్కడ. ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ కొనాలంటే ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ మనకు నావిగేషన్ అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లోకి వెళ్తే మన సెక్షన్స్. ఇవి కింద రీల్స్ వెళ్ళా. మరి దీంట్లో 2 సెక్షన్‌లున్నాయి. ఏమేమున్నాయి? కింద ఈ రీడర్ ఉంది. కింద ఈ బుక్ ఉంది. ఇప్పుడు ఈ రీడర్‌లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేశా. రీఫర్బిష్డ్ అని నొక్కాను. అదొక ఆర్టికల్. చూసా అంటే నావిగేషన్ మీద దీనికి సైడ్‌కొచ్చింది. అంటే ఇక్కడంతా మనకు కనిపిస్తోంది. కేటగిరీస్ ఇవన్నీ. కానీ ఇంకా కావాలి ఎక్కువ కావాలంటే మనకి ఈ సైడ్ వచ్చింది కదా! అందుకే ఈ ఇమేజ్‌లో సైడ్. కొన్ని వెబ్‌సైట్‌లో మనకి సైడ్ వస్తుంటది నావిగేషన్ మీద. కొన్ని వెబ్‌సైట్‌లో టాప్ వస్తుంటుంది. ఓకేనా? సో, ఇది సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ ఒక స్ట్రక్చర్. కింద ఫుటర్ ఉంటుంది. పైన హెడర్ ఉంటది. ఇక్కడ చూడండి మెయిన్‌లో ఆర్టికల్ ఉంటది. సో, చాలా మంది మెయిన్‌లో ఆర్టికల్ వెళ్తారు. సెక్షన్ వెళ్తారు. అది మీ ఇష్టం. సో, కొంతమంది సెక్షన్, ఆర్టికల్ 2 యూజ్ చేస్తారు. ఓకేనా? మనకిక మెయిన్ అని ఇవ్వలేదు. ఎందుకంటే ఇదంతా మెయినే. సో, అలా ఒకరొక ట్యాగ్ ఇస్తారు. బట్ బేసిక్ అయితే మనకిదే. మెయిన్ లోపల సెక్షన్, ఆర్టికల్ ఉంటది. 2 ఆర్టికల్‌లన్నా యూజ్ చేయొచ్చు. సెక్షన్ యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ సెక్షన్ యూజ్ చేస్తే బెటర్. ఓకేనా? నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ అసైడ్ అని ఒకటి కనిపిస్తుంది. ఈ అసైడ్ ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే ప్రాజెక్ట్స్ తీసుకుంటే డెమోకి బూస్ట్ ప్యాకెట్ లేదా చాక్లెట్ కొన్నారు. మీకు కింద ఆఫర్ ఉంటది. ఏమని? బై 1, 2 అని బోస్ట్ లాగా అతికిచ్చింటది. అది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదది. ఆ ప్రాజెక్ట్ మీద ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏముంటది? మొత్తం ఆ ప్యాకింగ్ పైనే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ప్రైస్ అవన్నీ. బట్ అసైడ్ అనేది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. లేకపోతే మీరు ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గీక్స్ ఫర్ గీక్స్ ఓపెన్ చేస్తాను. చూసారా? ఇప్పుడు ఇదంతా మీకు మెయిన్. కొన్నిసార్లు సైడ్‌లో మీకు యాడ్స్ వస్తుంటాయి. ఇందులో రాలేదు గానీ ఏదైనా వెబ్‌సైట్ తీసుకుంటే మనకు జనరల్‌గా యాడ్స్ వస్తుంటాయి కదా! మీకు వెబ్‌సైట్‌లో మీరు బాగా గమనించినట్టయితే సైడ్‌లో మీకు ఏవో ఒక యాడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. అవన్నీ అసైడ్ సెక్షన్ అంట. అంటే దీనికి సంబంధం లేదు. జనరల్‌గా ఉండేది. కొన్నిసార్లు జనరల్‌గా ఇప్పుడు దీనికి సంబంధం లేదనుకో, మీరు అసైడ్ అనేది మెయిన్ బయట యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ లేదు ఈ ఆర్టికల్‌కి సంబంధించే అది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇక్కడ మీరు అసైడ్ అనేది యూజ్ చేయొచ్చు. దాంట్లో ఇష్యూ లేదు. అదంతా మనం సిట్యుయేషన్ బట్టి యూజ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఎవ్రీ యూజ్ కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కాబట్టి, మనము వెబ్‌సైట్ బిల్డ్ చేసే కొద్దీ మనకు తెలిసిపోతుంది. అసైడ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదని. సో గైస్ ఇది సిమాంటిక్ హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ అంటే. సో దీన్ని బట్టి మీకు ఇందులోనే ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ దేని గురించి చెప్తున్నానో, అది ఎందుకు యూజ్ అవుతుంది, అది బాగా ఆప్టిమైజేషన్ బాగా జరిగేకి ఈ సిమాంటిక్ హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ ఎలా యూజ్ అయితాయి అనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అందరికీ అర్థమైందని కూడా అనుకుంటున్నా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.